హలో, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అంటే ఫోర్త్ సెమిస్టర్లో మీకు టాపిక్ వచ్చేసి రియల్ అనాలిసిస్. టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయి. ఈచ్ యూనిట్ క్యారీస్ 15 మార్క్స్, ఈచ్ 1 ఎస్సే అండ్ 1 షార్ట్. టోటల్గా 75 మార్క్స్కి పేపర్ ఉంటుంది. 5 యూనిట్స్ ఏంటంటే, ఫస్ట్ యూనిట్ సీక్వెన్సెస్, సెకండ్ యూనిట్ ఇన్ఫైనైట్ సిరీస్, థర్డ్ యూనిట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, ఫోర్త్ యూనిట్ డిఫరెన్షియేషన్, ఫిఫ్త్ యూనిట్ రీమాన్ ఇంటిగ్రేషన్. అయితే ఇవన్నీ ఏంటి ఎలా ఉంటే తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ రియల్ అనాలిసిస్? రియల్ నోటీస్ చేయండి. రియల్ అనాలిసిస్ మనం చదువుకునేది నెంబర్ సిస్టంలో రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్, ఇంటీజర్స్ ఇలా ఉంటాయి కదా. ఎలా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్, ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్. 0తో కలిపితే అన్నీ ఇంటీజర్స్. నెక్స్ట్ కౌంటబుల్ నెంబర్స్ అనమాట. కౌంటబుల్ నెంబర్స్ అన్నిటినీ కూడా మనం ఇంటీజర్స్ అంటాం. తర్వాత రేషనల్ నెంబర్స్ అంటే సంథింగ్ 1/2, 3/4 ఇలా వచ్చేవన్నీ కూడా రేషనల్ నెంబర్స్. తర్వాత ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఏంటి? √2, 1.212 రికరింగ్, ఇలాంటివన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ కలిపితే రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ కానివి మరి ఇంకేముంటాయి? అన్ని నెంబర్స్ రియల్ నెంబర్స్లోకి వచ్చేస్తున్నాయి కదా. పాజిటివ్ నెంబర్స్ వస్తున్నాయి, నెగిటివ్ నెంబర్స్ వస్తున్నాయి, ఇంటీజర్స్ వస్తున్నాయి, ఫ్రాక్షన్స్ వస్తున్నాయి, అన్నీ రియల్ నెంబర్స్లో ఉంటాయి. రియల్ నెంబర్స్ కానివి ఏంటి? రియల్ నెంబర్స్ కానివి ఇమాజినరీ నెంబర్స్. Imaginary. What is imaginary? Imaginary means that's not we are assuming to image. It's just ఇవి కూడా ఎగ్జిస్ట్ అయినవే. అయితే ఇమాజినరీ నెంబర్స్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫార్ములా ఉండేది, x ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a అని ఫార్ములా అప్లై చేస్తాం కదా. x ఈజ్ ఈక్వల్స్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో అప్లై చేసినప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కదా. స్క్వేర్ రూట్ లోపల ఒక వాల్యూ ఉంది కదా. ఈ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 మైనస్ 25 వచ్చింది అనుకోండి. 25 రాదు, పోనీ 4 మైనస్ 20 వచ్చింది అనుకోండి. జస్ట్ అలా అనుకోండి. ఈ b² మైనస్ 4ac వాల్యూ 4 మైనస్ 20 అని వచ్చింది అనుకోండి. అప్పుడు అది ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 20 అంటే -16. -16 రూట్ లోపల ఉంది కదా. రూట్లో +16 ఉంటే ఎంత అవుతుంది? రూట్లో +16 ఉంటే ప్లస్ ఆర్ మైనస్ 4 అవుతుంది. రూట్ లోపల 16 ఉందనుకోండి, ప్లస్ ఆర్ మైనస్ 4 అవుతుంది. కానీ రూట్లో -16 ఉంటే మరి వాల్యూ ఎలా చెప్పగలం మనం? అప్పుడు ఏమవుద్దంటే -16 అంటే రూట్ లోపల √-1 ఇంటూ √16. √-1 ఇంటూ √16. √16 అంటే మీకు తెలుసు 4 లేదా ప్లస్ ఆర్ మైనస్ 4. మరి √-1 అంటే ఎంత అంటే i. ఎందుకంటే i² ఈజ్ ఈక్వల్స్ టు -1 కదా. i² ఈజ్ ఈక్వల్స్ టు -1 కదా. సో i ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ప్లేస్లో ఏం వేయచ్చు? i. సో √-16 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4i. ఇప్పుడు
+or-4 అయ్యే ఉందా? ఇది ఇమాజినరీ నెంబర్. ఎందుకని? అందులో ఐ ఉంది కాబట్టి అది ఇమాజినరీ నెంబర్. అదే +or-4 ఉంటే రియల్ నెంబర్. డిఫరెన్స్ అర్థమైందా? రియల్ నెంబర్స్కి ఇమాజినరీ నెంబర్స్కి డిఫరెన్స్ ఉంది. ఏ అంటే +or-4 అనేది రియల్ నెంబరు, +or-4 ఐ అనేది ఇమాజినరీ నెంబర్. ఐ ఎందుకు వస్తుంది? రూట్ లోపల నెగిటివ్ ఉందనుకోండి, ఆ నెగిటివ్ పోవాలంటే బయటికి వస్తే ఐ వస్తుంది. వాటిని ఇమాజినరీ నెంబర్స్ అంటాం. +or-10 పాజిటివ్ నెంబర్, +or-10 ఐ ఇమాజినరీ నెంబర్. మన టాపిక్ వచ్చేసి ఓన్లీ రియల్ అనాలిసిస్, అంటే ఓన్లీ రియల్ నెంబర్స్ని మాత్రమే మనం అనలైజ్ చేస్తాం. ఇమాజినరీ నెంబర్స్ మన టాపిక్లో ఎక్కడ ఉండవు. ఇమాజినరీ నెంబర్స్తో మనం ఎక్కడ డీల్ చేయం. నెక్స్ట్ సీక్వెన్స్. వాట్ ఈస్ అ సీక్వెన్స్? సీక్వెన్స్ అంటే ఏంటి? సీక్వెన్స్ అంటే ఒక ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఒక ఆర్డర్ ఫాలో అయ్యి ఏదైనా సరే సీక్వెన్సే. ఎలా అంటే 1 2 3 4 and so on, అది సీక్వెన్స్లోకి వస్తుంది. అదే 1 2 4 5 3 9 10 ఇది సీక్వెన్స్లోకి రాదు. ఎందుకంటే ఇక్కడ ఒక ఆర్డర్ ఉంది. 1 2 3 4 అనేవి ఒక ఆర్డర్లో ఉన్నాయి. ఏంటివి? పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ నెంబర్స్ అని ఒక ఆర్డర్లో రాసుకున్నాం కాబట్టి ఇది సీక్వెన్స్ కింద మనం తీసుకోవచ్చు. ఇది 1 2 4 5 3 9 ఒక ఆర్డర్ లేదు కదా, ఇంటీజర్సే, పాజిటివ్ ఇంటీజర్సే, కానీ ఒక ఆర్డర్ లేదు కాబట్టి ఈ సీక్వెన్స్లో మనం తీసుకోం. దీన్ని సీక్వెన్స్ అని అనకూడదు, దీన్ని సీక్వెన్స్ అని అనొచ్చు. ఒక ఆర్డర్లో ఉండే ఏదైనా సరే సీక్వెన్సే. 2 4 6 8 10 ఇది సీక్వెన్సే, ఎందుకంటే ఒక ఆర్డర్లో ఉంది. ఏంటివి? పాజిటివ్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అని రాసుకున్నాను ఒక ఆర్డర్లో కాబట్టి ఇది సీక్వెన్స్ అవుతుంది. లేదు -2 -4 -6 -8 ఇది కూడా సీక్వెన్స్, ఎందుకంటే ఆర్డర్లోనే ఉంది కదా ఇది కూడా. సో ఇది కూడా సీక్వెన్స్ అవుతుంది. 2 -2 3 4 -5 ఇది ఒక ఆర్డర్లో లేదు. పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది, ఒక ఆర్డర్ అంటూ లేదు కదా. సో ఇది సీక్వెన్స్ అవ్వదు. సీక్వెన్స్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ ఒక కంటిన్యూస్ ఒక ఆర్డర్లో ఉంటే దాన్ని సీక్వెన్స్ అంటాం. ఎలా అంటే f(x) = x² ఒక ఫంక్షన్. ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకుంటాం? 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. 1² 1. f(2) = 2² 4. f(3) = 3² 9. f(4) = 4² 16. 1, 4, 9, 16, and so on. ఇది సీక్వెన్స్. దిస్ ఇస్ ద సీక్వెన్స్. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్ ఆర్డర్ ఉంది. నెక్స్ట్ టర్మ్ ఎంత వస్తుంది అని అడిగితే f(1), f(2), f(3), f(4) అయ్యాయి కాబట్టి నెక్స్ట్ టర్మ్ ఎంత? ఖచ్చితంగా f(5). f(5) అంటే 5² 25. సో నెక్స్ట్ టర్మ్ ఎంత? 25. ఇది ఒక సీక్వెన్స్, ఇది ఒక ఆర్డర్ని ఫాలో అవుతుంది. దీనికి ఒక కండిషన్ అప్లై అయింది. అదేంటంటే f ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? z+. రిజల్ట్ ఏమొస్తున్నాయి? రియల్ నెంబర్స్. రిజల్ట్ ఏంటి? రియల్ నెంబర్స్. ఒక ఫంక్షన్ ఎఫ్ అనేది ఒక ఫంక్షన్. ఎఫ్ అనేది ఒక ఫంక్షన్. మనం తీసుకునే వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? 1 నుంచి స్టార్ట్ చేస్తాం. అవన్నీ ఏంటి? పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే z+. z అంటే ఇంటీజర్స్, z+ అంటే పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ నుంచి స్టార్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏమై ఉంటుంది? రియల్ నెంబర్స్ అయి ఉండాలి. రియల్ నెంబర్స్ ఏంటి? ఇవి కూడా పాజిటివ్ ఇంటీజర్సే కదా అని డౌట్ రావచ్చు. పాజిటివ్ ఇంటీజర్స్ కూడా ఎందులో ఉంటాయి? రియల్ నెంబర్స్లోనే ఉంటాయి. రియల్ నెంబర్స్లో పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్, రేషనల్ అన్నీ ఉంటాయి కదా. సో వచ్చే రిజల్ట్ రియల్ నెంబర్స్లో ఉండాలి. రిజల్ట్ షుడ్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. వచ్చిన రిజల్ట్ రియల్ నెంబర్స్లో ఉంటే అటువంటి ఫంక్షన్లో సీక్వెన్స్ అంటాం. సీక్వెన్స్ డిఫైన్ చేయమని అడిగితే వాట్ ఇస్ ద సీక్వెన్స్ అని అడిగితే f ఈజ్ అ ఫంక్షన్ ఫ్రమ్ z+ to r. దట్స్ ఇట్. అంతే. సీక్వెన్స్ డెఫినేషన్ ఏంటి? f ఈజ్ అ ఫంక్షన్ ఫ్రమ్ z+ to r, ఫ్రమ్ పాజిటివ్ ఇంటీజర్స్ టు రియల్ నెంబర్స్. దట్స్ ఇట్. దానికి పెద్ద డెఫినేషన్ ఏమి ఉండదు. ఇలా రాస్తే సరిపోద్ది. f ఈజ్ అ ఫంక్షన్ ఫ్రమ్ z+ to r అంటే సరిపోద్ది సీక్వెన్స్ డెఫినేషన్. సీక్వెన్స్కి ఇంకా ఎగ్జాంపుల్స్ అడిగితే కార్డ్స్ ఆడే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ప్యాకట కార్డ్స్లో ఆడతారు కదా,
1 నుంచి 10 వరకు నెంబర్స్ 1 నుంచి 10 వరకు నెంబర్స్ ఉంటాయి. అవన్నీ ఒక ఆర్డర్లో ఉంటే సీక్వెన్స్ అంటారు. కార్డ్స్ ఆడే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇది ఒక ఆర్డర్లో ఏదైనా సరే ఒక ఆర్డర్లో ఉందంటే దాన్ని సీక్వెన్స్ అంటాం. ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే బస్సులో సీట్లు ఉంటాయి కదా, బస్సులో కూర్చునే సీట్లు, ప్యాసింజర్స్ కూర్చునే సీట్లన్నీ ఒక ఆర్డర్లో ఉంటాయి, అదొక సీక్వెన్స్ అనొచ్చు. క్లాస్ రూమ్లో పిల్లలు కూర్చునే బెంచెస్ అన్నీ ఒక ఆర్డర్లో ఉంటాయి, దాన్ని సీక్వెన్స్ అనొచ్చు. ఒక ఆర్డర్లో ఉంటే ఏదైనా సరే సీక్వెన్స్, దట్స్ ఇట్. ఇంకా గోడ కట్టేటప్పుడు ఇటుకలు కూడా ఒక ఆర్డర్లో పెడతారు, అది కూడా సీక్వెన్స్లో మనం తీసుకోవచ్చు. ఇంకా సినిమాలో చెప్తాను కదా, పాత సినిమాలో బాణం వేస్తాడు, బాణం ఒక ఆర్డర్లో వెళ్తుంది కదా, సో అది వెళ్ళే పార్ట్ని కూడా సీక్వెన్స్ అని అనొచ్చు. ఒక ఆర్డర్లో వెళ్తుంది కదా, దట్స్ ఇట్, అది కూడా ఒక సీక్వెన్సే. రైట్. సీక్వెన్స్కి ఇంకా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అన్నాను. మనం ఏం చేయాలి, ఫంక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎఫ్ ఫ్రమ్ జెడ్ ప్లస్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్లో జీరోని పాజిటివ్ అని నెగిటివ్ అని అన్నాం కదా. సో పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 నుంచి స్టార్ట్ చేయండి. ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 3, ఎఫ్ ఆఫ్ 4. ఏంటి, 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1 మైనస్ 1 స్క్వేర్ 0. ఎఫ్ ఆఫ్ 2, 2 మైనస్ 2 స్క్వేర్ 2 మైనస్ 4 మైనస్ 2. ఎఫ్ ఆఫ్ 3, 3 మైనస్ 3 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9. ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ అంటే 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్. నేను 3 సబ్స్టిట్యూట్ చేశాను కాబట్టి 3 స్క్వేర్ అంటే 9, 3 మైనస్ 9 నెగిటివ్ 6. 4 సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఆఫ్ 4, 4 మైనస్ 4 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16. 4 మైనస్ 16 నెగిటివ్ 12. 0, నెగిటివ్ 2, నెగిటివ్ 6, నెగిటివ్ 12 అండ్ సో ఆన్. ఇది ఒక సీక్వెన్స్. సీక్వెన్స్ని ఎస్తో డినోట్ చేస్తే ఎస్ ఈజ్ ఈక్వల్ టు లేదా ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు. ఇది ఒక సీక్వెన్స్. 0, నెగిటివ్ 2, నెగిటివ్ 6 అండ్ సో ఆన్. ఎందుకని, ఇది ఒక ఆర్డర్ని ఫాలో అయింది. ఏ ఆర్డర్ని ఫాలో అయింది, ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనే ఆర్డర్ని ఫాలో అయింది. ఎఫ్ ఈజ్ అ ఫంక్షన్ ఫ్రమ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఫ్రమ్ జెడ్ ప్లస్ టు. వచ్చిన రిజల్ట్ ఏంటి, రియల్ నెంబర్స్లో ఉన్నాయి కదా, సో ఇది ఒక సీక్వెన్స్. ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ జెడ్ ప్లస్ టు ఆర్ ఈజ్ ఏ సీక్వెన్స్. ఇది డెఫినేషన్. ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ జెడ్ ప్లస్ టు ఆర్ ఈజ్ ఎ సీక్వెన్స్. నెక్స్ట్, ఇది కూడా సీక్వెన్సే. 2, నెగిటివ్ 2, 2, నెగిటివ్ 2, 2, నెగిటివ్ 2. తర్వాత టర్మ్ ఎంత వస్తుంది, 2. తర్వాత టర్మ్ నెగిటివ్ 2, తర్వాత టర్మ్ 2. సో నెక్స్ట్ టర్మ్స్ ఏమొస్తాయో మనం చెప్పగలుగుతున్నాం కదా. అలా చెప్పగలుగుతున్నాం అంటే ఇది ఒక ఆర్డర్ని ఫాలో అయింది కదా. ఒక ఆర్డర్ని ఎప్పుడైతే ఫాలో అయిందో ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది, సీక్వెన్స్. ఈ సీక్వెన్స్లో పెద్ద వాల్యూ 2, చిన్న వాల్యూ నెగిటివ్ 2. ఫైవ్ కమా 5 అండ్ సో ఆన్. ఇది కూడా సీక్వెన్సే. ఎందుకంటే నెక్స్ట్ టర్మ్ ఎంత వస్తుంది, 5. అంటే ఇక్కడ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఎఫ్ ఫ్రమ్ జెడ్ ప్లస్ టు ఆర్ ఈజ్ అ ఫంక్షన్. మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకునేవి పాజిటివ్ ఇంటీజర్స్, వచ్చే రిజల్ట్ రియల్ నెంబర్. 5 అనేది పాజిటివ్ ఇంటీజరే, కానీ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నీ రియల్ నెంబర్స్లో ఉంటాయి కదా, సో రిజల్ట్ రియల్ నెంబరే కదా. ఇది కూడా ఒక సీక్వెన్స్. ఇదొక సీక్వెన్స్ కాదు, ఎందుకంటే ఇందులో ఏమి రాసాం, మన ఇష్టం వచ్చిన నెంబర్స్ రాసుకున్నాం. దీనికి ఒక ఆర్డర్, పర్టికులర్ ఆర్డర్ అంటే ఏమీ లేదు. పర్టికులర్ ఆర్డర్ ఏమీ లేనప్పుడు, అంటే ఇది ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పలానా అని చెప్పలేనప్పుడు, ఫంక్షన్ డిఫైన్ చేయలేనప్పుడు అది సీక్వెన్స్ అవ్వదు. డిఫైన్ చేయగలిగినప్పుడు అది సీక్వెన్స్ అవుతుంది. ఎలా డిఫైన్ చేయాలి, అది కూడా
ఫంక్షన్ పాజిటివ్ ఇంటీజర్స్ నుంచి వచ్చే రిజల్ట్ ఎందులో ఉండాలి, రియల్ నెంబర్స్లో ఉండాలి, ఇమాజినరీ నెంబర్స్లో ఉండకూడదు. అప్పుడు ఆటోమేటిక్గా అది సీక్వెన్స్ అవుతుంది. ఇంకా ఇది ఒక సీక్వెన్స్, ఇది ఒక సీక్వెన్స్. ఈ సీక్వెన్స్లో అన్నిటికంటే చిన్న వాల్యూ 2, పెద్ద వాల్యూ ఎంత అంటే మనం చెప్పలేం. పెద్ద వాల్యూ మనం చెప్పలేం కదా, 8 కంటే పెద్ద 10 వస్తుంది, 10 తర్వాత 12 వస్తుంది, 12 తర్వాత 14 వస్తుంది, ఈవెన్ నెంబర్స్. పెద్ద వాల్యూ మనం చెప్పలేం, కానీ చిన్న వాల్యూ మనం చెప్పగలుగుతున్నాం. ఆ చిన్న వాల్యూని ఏమంటామంటే లోయర్ బౌండ్. అదే పెద్ద వాల్యూ అయితే అప్పర్ బౌండ్. లోయర్ బౌండ్ అంటే ఏంటి, అప్పర్ బౌండ్ అంటే ఏంటి చూద్దాం. ఇంకా సింపుల్గా చూద్దాం. 2 -2 2 -2 2 -2 అండ్ సో ఆన్. చూడండి 2 -2 2 -2 2 -2. ఇది ఒక సీక్వెన్స్, ఒక ఆర్డర్ ఫాలో అయింది. 2 -2 2 -2 2 -2, మళ్ళీ తర్వాత ఆటోమేటిక్గా +2, తర్వాత -2, తర్వాత +2. ఒక ఆర్డర్ ఉంది కదా. సో ఇది ఒక సీక్వెన్స్. ఈ సీక్వెన్స్లో ఈ సీక్వెన్స్లో ఉన్న రెండే వాల్యూస్ 2 -2. రెండిట్లో ఏది చిన్నది, -2 చిన్నది. చిన్నది చిన్నది అంటే ఏంటది, లోయర్ బౌండ్. ఆ సీక్వెన్స్కి సంబంధించిన లోయర్ బౌండ్ చిన్నది. అప్పుడు ఆటోమేటిక్గా పెద్దదేంటి 2 కదా. 2 ఏమవుద్ది, అప్పర్ బౌండ్. లోయర్ బౌండ్, అప్పర్ బౌండ్. లోయర్ బౌండ్ -2, అప్పర్ బౌండ్ +2. లోయర్ బౌండ్ అంటే ఏంటంటే ఉన్న వాటిల్లోకెల్లా చిన్న వాల్యూ, సీక్వెన్స్లో ఉన్న వాటిల్లో చిన్న వాల్యూ. అప్పర్ బౌండ్ అంటే ఏంటి, సీక్వెన్స్లో ఉన్న వాల్యూస్లో పెద్ద వాల్యూ. సీక్వెన్స్లో ఉన్న వాల్యూ చిన్న వాల్యూ ఏంటి -2, అది లోయర్ బౌండ్. సీక్వెన్స్లో పెద్ద వాల్యూ ఏంటి +2, అదే అప్పర్ బౌండ్. ఇంకా బాగా చెప్పాలంటే ఫర్ సపోజ్ లోయర్ బౌండ్ని K1 అని, అప్పర్ బౌండ్ని K2 అని అనుకున్నాం అనుకోండి. K1 కంటే SNలో ప్రతి టర్మ్ సమానమైన అవ్వాలి, పెద్దదైనా అవ్వాలి. ఎందుకంటే ఇది K1 అనేది ఏంటి, లోయర్ బౌండ్ అంటే చిన్న వాల్యూ కదా, దానికంటే చిన్న వాల్యూస్ ఉండవు కదా. K2 అనేది అప్పర్ బౌండ్. సీక్వెన్స్ SN అంటే సీక్వెన్స్లో ఉన్న ప్రతి టర్మ్ కంటే లోయర్ బౌండ్ చిన్నదైనా అయి ఉండాలి, సమానమైన అయి ఉండాలి. అప్పర్ బౌండ్ అనేది సీక్వెన్స్లో ప్రతి టర్మ్ కంటే పెద్దదైనా అయి ఉండాలి, లేదా సమానమైన అయి ఉండాలి. ఇప్పుడు లోయర్ బౌండ్ ఎంత అన్నాను, -2 అన్నాను. -2 అని అంటే K1 ప్లేస్లో ఎంత వేస్తాం ఇప్పుడు, -2. K2 ప్లేస్లో ఏం వేస్తాం, +2. SN అనేది సీక్వెన్స్లో ప్రతి టర్మ్ కంటే -2 చిన్నదైనా అవ్వాలి, సమానమైన అవ్వాలి. సీక్వెన్స్లో ఒక టర్మ్ తీసుకున్నాను 2. సీక్వెన్స్లో టర్మ్ ఏంటి 2 తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే S1 సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్, ఇది S2, ఇది S3, ఇది S4. సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్, సీక్వెన్స్లో సెకండ్ టర్మ్ S2, సీక్వెన్స్లో థర్డ్ టర్మ్ S3. అలా SN అంటే S1 తీసుకున్నాను. S1 ఎంత 2 కదా. ఇప్పుడు చూడండి -2 కంటే 2 పెద్దదే కదా, <= కదా మన దగ్గర. సో -2 కంటే +2, ఇది కండిషన్ సాటిస్ఫై అయింది కదా, దట్స్ ఇట్. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది, ఎందుకంటే ఇక్కడ <= అయినా అవ్వాలి, లేదా ఈక్వల్ అయినా అవ్వాలి. 2కి 2 ఈక్వలే కదా, అంటే ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది కదా, దట్స్ ఇట్. లోయర్ బౌండ్ అంటే చిన్న వాల్యూ, అప్పర్ బౌండ్ అంటే సీక్వెన్స్లో ఉన్న వాటి కంటే పెద్ద వాల్యూ. ఎలా రాయాలంటే లోయర్ బౌండ్ కంటే సీక్వెన్స్లో ప్రతి టర్మ్ <= ఫర్ ఆల్. n అంటే ఏంటి, పాజిటివ్ ఇంటీజర్స్. లోయర్ బౌండ్, అప్పర్ బౌండ్. ఇంకా లోయర్ బౌండ్, అప్పర్ బౌండ్ అంటే నిచ్చెన ఉంటుందా, నిచ్చెనలో బాగా కింద ఉన్నది ఉందా కర్ర, ఇది లోయర్ బౌండ్. బాగా పైన ఉన్నది ఉందా, ఇది అప్పర్ బౌండ్. లోయర్ బౌండ్ కంటే చిన్నది ఏమన్నా ఉంటుందా, ఉండదు. అప్పర్ బౌండ్ కంటే పెద్దది ఏమన్నా ఉంటుందా, ఉండదు. ఇది ఒక సీక్వెన్స్, నిచ్చెన ఉంటుంది కదా, నిచ్చెన ఒక సీక్వెన్స్. ఇవన్నీ కూడా సీక్వెన్స్లో టర్మ్స్. మేడ మీదకి ఎక్కి మెట్లు ఉంటాయి కదా, మెట్లు
కింద ఉన్న ఫస్ట్ మెట్టు లోయర్ బౌండ్, బాగా పైన ఉన్న మెట్టు అప్పర్ బౌండ్. లోయర్ బౌండ్ కంటే కింద ఇంకో మెట్టు ఉండదు, అప్పర్ బౌండ్ కంటే పైన ఇంకో మెట్టు ఉండదు. దట్స్ ఇట్. ఈ మధ్యలో మెట్లన్నీ కూడా సీక్వెన్స్లో టర్మ్స్. ఈ మెట్లు ల్యాండ్ అనేది ఒక సీక్వెన్స్, మధ్యలో ఉన్న మెట్లన్నీ స్టెప్స్ అన్ని సీక్వెన్స్లో టర్మ్స్. బాగా కింద ఉన్నది లోయర్ బౌండ్, బాగా పైన ఉన్నది అప్పర్ బౌండ్. అదంతా ఒక సీక్వెన్స్. ఇంకా దట్స్ ఇట్, సరిపోతాయి ఈ రోజుకి. ఇంకా దీంట్లో సుప్రీమమ్, ఇన్ఫిమమ్ ఇవన్నీ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సీ యూ.